వరంగల్ గోపాల్పూర్ ఊర చెరువు కబ్జాలు డిసిటిలేషన్ పనులపై బిగ్ టీవీ కథనాలకు రేవంత్ ప్రభుత్వం స్పందించింది. కోటి రూపాయలతో డిసిలిటేషన్ పనులు ప్రారంభించినప్పటికీ చెరువు ఆక్రమణల తొలగింపుపై అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువును రక్షించేందుకు దశరథం రమేష్ 10 ఏళ్లుగా లోకాయుక్త హైకోర్టులో పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కబ్జాలను తొలగించి చెరువులను కాపాడాలి అనంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపాల్పూర్ ఊర చెరువు కబ్జాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. హనుమకొండ నగరంలో భారీ వరదలకు కారణమైన గోపాల్పూర్ ఊర చెరువు గతేడాది ఈ చెరువు కట్ట తెగి దాదాపుగా 11 పైగా కాలనీలు తీవ్ర ముంపుకు గురయ్యాయి. దాదాపు 8,000 మందికి పైగా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అయితే పూడికతీత పనులు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్టుతో ప్రస్తుతం ₹1 కోటి నిధులతో పూడికతీత పనులు కూడా ప్రారంభించారు. కానీ 20 ఎకరాలకు పైగా ఉండాల్సినటువంటి గోపాల్పూర్ ఊర చెరువుకు సంబంధించిన భూమి అంతా అన్యాక్రాంతమైంది. పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా వచ్చాయి. ఇందులోనే అక్రమంగా 90వ సర్వే నెంబరు ఉపయోగించుకొని 89వ సర్వే నెంబర్ అయినటువంటి చెరువు లోపల వెంచర్ చేశారు. ప్లాట్లు చేసి ప్రస్తుతం పర్మనెంట్ భవనాలు వెలిసాయి. ఈ భవనాలను కూల్చివేయాలి, చెరువును పూర్తిగా పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో స్థానికులు ఎన్నో ఏళ్ల పోరాటం కొనసాగుతుంది. అయినా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉండకపోవడంతో ప్రస్తుతం ఈ యొక్క చెరువు పూర్తిగా 9 నుంచి 10 ఎకరాల లోపు మాత్రమే కుదించుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తి స్థాయిలో గత వైభవం ఈ ఊర చెరువుకు తీసుకొస్తేనే చెరువులో వాటర్ కెపాసిటీ, స్టోర్ కెపాసిటీ ఉంటుంది. దీంతో వరదలు వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది అనేది స్థానికులు. ప్రస్తుతం ఈ చెరువుకు సంబంధించిన భూమిని పూర్తిగా అన్యాక్రాంతమైన భూములను కాపాడాలంటూ కూడా లోకాయుక్తతో పాటు ప్రభుత్వాన్ని హైకోర్టులో కూడా పిల్లి వేసి పోరాటం జరుపుతున్న దశలో ఉన్నారు. ఏంది అసలు గోపాల్పూర్ ఊర చెరువు ఎంత ఎక్స్టెంట్ వాస్తవానికి ఈ చెరువు ఇప్పుడు ఎంత ఉన్నది? సార్, నా పేరు తుపాకుల దశరథం. నేను 2016 నుంచి పోరాటం చేస్తున్నాను ఈ చెరువు విషయమై. గ్రీవెన్స్లో, కలెక్టర్ గ్రీవెన్స్లో, మున్సిపల్ వారి గ్రీవెన్స్లో అనేక లెటర్లు ఇవ్వడం జరిగింది. దీంతో విసిగి వేసారిపోయి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత 2024లో లోకాయుక్తలు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నవి. మొత్తం మీద విచారణలో ఉన్నవి. దీంట్లో 20 ఎకరాల 1 గుంట సర్వే నెంబర్ 89లో 20 ఎకరాల 1 గుంట. అదేవిధంగా ఉడపా పట్ట అని ఒక సర్వే నెంబర్ 90 లోపల 122 ప్లాట్లు వద్దిరాజు దీపక్ అనేటువంటి గోపాలపురం వాస్తవ్యులు దీన్ని కబ్జా చేసి మొత్తం అమ్ముకోవడం జరిగింది. ఇవి మొత్తం FTLలో ఉన్నవి, బఫర్ జోన్లో కూడా కాదు. సంపూర్ణంగా నీటి లోపల 90 నంబర్ ఉన్నది. దాంట్లో 122 ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. దీని మీదనే వీటి ఆధారంగా హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణలో ఉన్నది. ఇక్కడ మేము ఇది 3 సార్లు ఈ చెరువు తెగిపోయింది. 3 సార్లు తెగిపోతే చివరకు లాస్ట్కు మొన్న ఆగస్టున వచ్చినటువంటి వరదలకు మొత్తం కట్ట తెగిపోయి వివేక్ నగర్ కాలనీ మొత్తం విధ్వంసం జరిగింది. ఒక్కొక్కరికి కార్లు కొట్టుకుపోయి కార్లు ధ్వంసమై 20 నుంచి 25 లక్షల దాకా నష్టం జరిగింది. ఈ వివేక్ నగర్ కాలనీ, సమ్మయ్య నగర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, కూడా కాలనీ, టీవీ టవర్ కాలనీ, అనేక కాలనీలు మొత్తం గోపాలపురం చెరువు వరద నీటికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేనిది. ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు ఇవి రిటైనింగ్ వాల్కు ప్రపోజ్ చేసినారు. రిటైనింగ్ వాల్కు ప్రపోజ్ చేసిన తర్వాత వెంటనే పని కూడా ప్రారంభం జరిగింది. దాంతోపాటు డీసిల్టింగ్ అంటే చెరువులో వేసినటువంటి మట్టి మురికి దాన్ని తీయడం కోసం ఇప్పుడు కాంట్రాక్టర్ తిరుపతికి అని ఆయనకి ఇచ్చారు. ఇదేమో రిటైనింగ్ వాళ్ళు వెంకటరెడ్డి అని అతనికి ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నవి ఇవన్నీ. ఇంకా
ఈ దీంట్లో ఇది కోర్టులో కేసు వేయడంతో ఇక్కడ కొంతమందికి మున్సిపాలిటీ వారు నోటీసులు ఇచ్చారు. అది ఇండ్లు కబ్జాలో ఉన్నటువంటి ఇండ్లకు వాటికి సర్వే నెంబరు, మీకున్న డాక్యుమెంట్లు ఏంది, ఎవరు అమ్మారు, ఎవరు ఇచ్చారు, మీకు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు మాకు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని మున్సిపల్ కమిషనర్ పేర ఒకటి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఇది జరిగింది. అధికారుల చుట్టూ దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా తిరగబట్టి, రెవెన్యూ వాళ్ళు కానీ లేకుంటే ఇరిగేషన్ కానీ జిల్లా GWMC అధికారులు కానీ సర్వే చేసి ఇదంతా ఆక్రమించాలని చెప్పిన సర్వే చేసిరా, అధికారులు స్పందించిరా? అధికారులు అది ఎట్టి పరిస్థితులు ఒక్కసారి కూడా స్పందించలే. అనేక 50 సార్లు రేట్ పిటిషన్, అది మన కలెక్టర్ గ్రీవెన్స్లో, మున్సిపల్ గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. 50 లెటర్లు ఇచ్చినా కూడా ఎవరికి కూడా స్పందించిన పాపాన పోలేదు. అంతేకాకుండా అప్పుడు 2018 లోపల జీవో నంబర్ 81 ఒక కమిటీని, అంటే వరంగల్ నగరానికి, కేవలం వరంగల్ నగరానికే వర్తించే విధంగా ఇది జీవో ఇష్యూ చేసిండ్రు. దీంట్లో కమిషనర్ గారు, కన్వీనర్, జిల్లా కలెక్టరు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లాలోని ఉన్నతాధికారులు 14 మంది దీంట్లో సభ్యులు కూడా, వీళ్ళందరూ కూడా ఒక్కసారి కూడా చెరువును పరిశీలించలేదు. ఒక్కసారి కూడా చెరువు యొక్క పరిస్థితి ఎట్లుందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. మొత్తం 23 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. 20 ఎకరాల 89వ సర్వే నెంబర్లేమో 20 ఎకరాల 1 గుంట ఉంటుంది. 90వ సర్వే నెంబర్లు ఏమో 3 ఎకరాల 9 గుంటలు ఉంటుంది. అంతేకాకుండా గతంలో మేము ఇక్కడ ఈ ప్రాంత వాస్తవ్యులందరూ 89వ సర్వే నెంబర్ ఉంటుంది. దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో బతుకమ్మ ఆడేది. అది ఇప్పుడు ప్రైవేట్ కబ్జాలో ఉన్నది. దాన్ని కూడా తొలగించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరపున మేమందరం కోరుకుంటున్నాం. రాను రాను కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా ఈ యొక్క ఊర చెరువుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకున్నారు, భవంతులు నిర్మాణం చేసుకున్నారు. సో వాటిపై ప్రస్తుతం అటు దశరథంతో పాటు ప్రకాష్ స్థానికులంతా కూడా దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక పోరాటం కొనసాగిస్తున్నారు. సో అధికారులు పట్టించుకోకపోవడంతో వీళ్ళంతా లోకాయుక్తను ఆశ్రయించారు. దాంతోపాటుగా బిల్ వేసి హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళంతా కూడా ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఈ ఆక్రమణ తొలగించాలి, చెరువును పూర్తిగా పునరుద్ధరించాలంటూ కూడా పోరాటం చేస్తారు. అయినా కూడా ఇప్పటి వరకు అటు ఇరిగేషన్ కానీ, GWMC అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ ఆదినటువంటి కమిటీ కానీ ఇప్పటి వరకు ఆక్రమణ తొలగింపు కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రెజర్ పెరుగుతున్న కొద్దీ నోటీసులు ఇస్తున్నారు, మళ్ళీ సైలెంట్ అవుతున్నట్టు పరిస్థితి. సో ఇదంతా కనుక ఈ ఆక్రమించుకున్నటువంటి చెరువు స్థలాన్ని మొత్తం కనుక మళ్ళీ ప్రభుత్వం అక్వైర్ చేసుకోకపోతే మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా ఇందులో నీళ్లు సరిగా స్టోర్ కాక మత్తడి నుంచి మళ్ళీ బయటికి వచ్చి వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా పూడికతీత పనులకు నిధులు విడుదల చేసిన ఆక్రమణలు తొలగించి పూడికతీత తీస్తే చెరువుకు పునర్వైభవం వస్తుంది. ఈ ప్రాంతం అంతా ఒక బండ్లాగా ఏర్పాటు చేసి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఆక్రమణలు మొదటగా తొలగించి ఈ డెవలప్మెంట్ వర్కులు చేయాలనేది స్థానికుల డిమాండ్. సో చూద్దాం, అధికార యంత్రాంగం ఇందులో దాదాపుగా 10 ఎకరాల పైగా ఆక్రమైనటువంటి భూమిని తిరిగి తీసుకొని చెరువును పునర్వైభవం తెస్తుందా, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కబ్జా కోర్ల ఒత్తిడికి భయపడి అధికార యంత్రాంగం సైలెంట్ అవుతుందా, అసలు గోపాల్పూర్ ఊర చెరువు పునర్వైభవం వస్తుందా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.